హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. పొద్దున్న లేచేసి పళ్ళు తోమాలి. ఇప్పుడు నేను పళ్ళు తోమేదానికి పోయేసి మళ్ళీ పోయేసి కార్లు అన్నీ కడగాలి. దానికన్నా ముందు నా కడిగే తినే సామాన్లు, అన్నం వండుకునే సామాన్లు అన్నీ కడిగి అని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాను. మాతో ఎండి చేపలు నానబెట్టాను. తర్వాత రైస్ ఉడుకుతూ ఉంది. పప్పు టమాటా పప్పు చేశాను ఈరోజు, అది కూడా ఉడుకుతూ ఉంది. చింతపండు వేసి దీంట్లో కొంచెం అడికైపోతుంది అది కూడా. ఇంకా పోతే పొద్దున్నే అన్నం అయిపోయింది. ఇక పక్కన పెట్టేసి ఇంకా పోయేసి పని ఉంది, ఆ పని అంతా చేసుకోవాలి. 3 floors మొత్తం 3 ఫ్లోర్లు స్టేర్ వేస్ అంతా క్లీన్ చేయాలి. ఆ పైన అంతా తోసుకోవాలి డైలీ. ఇక్కడ కోయటిలలో చెప్పిన పనులు ఉంటాయి మనకి, అవన్నీ చేసుకోవాలి పొద్దున్నే లేసి. తర్వాత మళ్ళీ డ్యూటీ సపరేటు, ఇది సపరేటు. జీతం మట్టుకు ఒకటే, పని మట్టుకు చాలా ఉంటాయి. ఒక పని అని చెప్పి తీసుకొని వస్తారు ఇక్కడికి, కానీ పని మటుకు చాలా ఉంటుంది. నా ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చి స్టేర్ వే, అది మిద్ది పైన మొత్తం ఖాళీగా ఉంటుంది అక్కడ, అదంతా క్లీన్ చేయాలి. ఇంకా స్ట్రైట్గా వచ్చి నా రూము, అంటే రైట్ సైడ్ వచ్చి లాండ్రీ రూమ్ అంటారు. అదే కోయిట్ వాళ్ళ గుడలు అన్నీ ఉతికి ఆడే ఆరేసుకొని ఆడే ఉండేది, బయటికి తయారయ్యి సపరేట్గా వాళ్ళటన్నీ సపరేట్గా ఉంటాయి. ఇంకా ముందు పక్క వచ్చి లెఫ్ట్ సైడ్లో నా గుడలు ఉతికి ఆరేసుకున్నాను. మిదిపైన ఆడ దుమ్ము అవన్నీ వస్తుందని ఆడ ఉతుక్కొని ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకా ఈ రైట్ సైడ్లో ఫస్ట్లో వచ్చి ఎలివేటర్ రూమ్, అదే లిఫ్ట్ సంబంధించిన రూము. ఇంకా రూమ్ అదే స్ట్రైట్గా రూమ్ ఓపెన్ చేసిన బట్టే బాత్రూమ్ ఇవన్నీ ఉంటుంది. అది కూడా ఒకరోజు ఒక రూమ్ టూర్ చేద్దాము. ఇంతకుముందు ఒకసారి చేసినట్టున్నాను, కానీ అది అంతగా క్లిక్ కావడం లేదు. వీడియోలు ఇది తీయాలి, దాన్ని ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలియదు. యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా కొంచెంగా, కానీ వాయిస్ డబ్బింగ్ అది ఎలా వాయిస్ చేయాలో అది తెలియడం లేదు. అది కూడా చేస్తూ ఉన్నాను, నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకపోతే మొత్తం చెత్త అంతా బ్రష్తో తోసుకొని 3 floors మొత్తం అంతా తోసుకొని ఈ మాత్రం మాఫ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కోయట వాళ్ళు మనిషిలాగా చూడరు, ఒక మిషన్ లాగా చూస్తారు. మనకు ఏదో ఒక పని పెడతానే ఉంటారు. ఫుడ్ సంబంధించి మనమే నా ఇంట్లో ఏంటంటే నేనే ఫుడ్ చేసుకోవాలి, నేనే అన్ని పనులన్నీ చేసుకోవాలి. కొన్ని ఇళ్ళల్లో మంచిగా కొంతమందికి మన ఇండియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసి ఇస్తారు. కొంతమంది ఫిలిపీన్స్ పని మనుషులు ఉంటారు, వాళ్ళ ఫుడ్ మనం తినలేము. కానీ ఇంకేం స్థితిగతి లేనప్పుడు తినాలి మనం అదే. దాని తర్వాత వస్తే ఇంట్లో గార్డెన్ ఉంది, అది కూడా క్లీనింగ్ ఉంటుంది. అది నేను ఇప్పుడు తీయలేదు, ఈసారి ఇంకో వీడియోలో తీస్తాను గార్డెను. ఇంకా ఫ్రైడే ఒకసారి మొత్తం ఇల్లంతా కొంచెం బయట స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కడగాలి వాటర్తో. అది ఒక వీడియో మళ్ళీ సపరేట్గా తీస్తాను. ఇంకా పని డైలీ మటుకు మా మేడం, మా సార్ది, నా బండి కడుక్కోవాలి. ఇంట్లో ఇంకో మనిషి డ్రైవర్ ఉన్నాడు, ఆయన సపరేట్ పని ఉంటుంది, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాడు. కానీ నేను చేసేది సలూన్ పనుల్లో కాకుండా ఖాళీగా ఉంటే ఇంట్లో పని కూడా వాడుకుంటారు. మన ఇంటికాడిన వాళ్ళు కొంచెంమందికి అర్థం కాదు మన పని. ఇక్కడ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు పనులు, అన్నీ తీసి అన్నీ పెట్టలేము కదా వీడియోలో, తెలియదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఫేస్లో ఆ నవ్వు ఇది ఏదో అంటారు కదా, నవ్వు రావడంలే. ఇక్కడ పనులు, కష్టాలు, ఇబ్బందులు వల్లే మనం ఇక్కడ ఉన్నాం అన్నీ. అది అందరికి తెలియదు, కొంతమందికే తెలుస్తాయి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బాగా సంపాదిస్తున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు అక్కడ, వాళ్ళకేం పని అని అనుకుంటారు. కానీ అవన్నీ ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. నా పని నేను చేసే దాంట్లో, చూపించే దాంట్లో నాకు ఏదో సిగ్గు అవన్నీ ఏం లేవు, చేసుకుంటూనే ఉంటాను. వద్దండి, చేసుకొని తర్వాత మాఫ్ ఎలా అది ఇక్కడ ఇండియాలో ఉన్నాయి, కానీ మనంతా వాడింది లేదు. ఇక్కడ బాగుంది, ఇక్కడ పిండేది మన చేతి పెట్టి పిండేది లేకుండా. దాన్ని చూడండి, 3 floor మొత్తం కడిగి తుడుచుకొని వచ్చేదాము. ఎదురుగా ఉండేది మా కోయట్ వాళ్ళ ఎంట్రన్స్ రూమ్, అది మెయిన్ డోర్ వేరేది. నానబెట్టిన ఎండి చేపలు వేయించుతూ ఉన్నాను. కాసేపు మా భార్యతో మాట్లాడుకున్న తర్వాత అన్నం తిన్నాను. అన్నం పప్పు వేసుకొని మళ్ళీ ఈ కుక్క పిల్లని తీసుకొని పోయి దాన్ని బాతింగ్ చేయించాలని అల్రాయిలో ఉన్న అఫ్లిస్ దగ్గర తడుకొని పోతున్నాను. ఆడ ఈరోజు వాష్ చేయించుకొని దాని బాడీ అంతా చేయించుకొని తొడుకొని రావాలి. అది ఆ సీట్లో కూర్చోబెడితే సీట్లో కూర్చోదు, నా మీదే వచ్చి కూర్చుంటుంది. ఇది పోలీసు వాళ్ళు చూస్తే ఫైన్ నా మీదే వేస్తారు.